తిరుపతి వెంకన్నకు పైసలతో సహా లెక్కకట్టి ఆ రోజు వచ్చిన ఆదాయం, బంగారం, వెండి వగైరా అన్నీ లెక్కకట్టి శ్రీనివాసునికి వివరంగా వినిపించి సెలవు తీసుకుంటారు. ఇలా రోజు వచ్చిన నికర ఆదాయం అంతా లెక్కకట్టి చెప్పే సేవను కొలువు లేదా దర్బార్ అంటారు. మరి ఆ సేవ గురించి తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ప్రతినిత్యం కొలువు శ్రీనివాసమూర్తికి ఈ సేవ ఏకాంతంగా జరుగుతుంది. అంటే ఎవరిని అనుమతించరు. బంగారు వాకలికి ఆనుకొని లోపల ఉన్న గదిని మనం స్వప్న మండపం అంటారు. ఇక్కడే శ్రీవారిని ప్రతిరోజు ఆస్థానం జరుగుతుంది. సన్నిధిలో ఉన్న కొలువు శ్రీనివాసమూర్తికి సకల మర్యాదలతో, అలాగే మరోవైపు మంగళ వాయిద్యాలతో స్వప్న మండపంలో ఉంచిన బంగారు సింహాసనంపై కొలువు శ్రీనివాసమూర్తిని వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామికి కొలువు నిర్వహించబడుతుంది. అంటే ఈ సేవ పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. ఈ సేవలో కేవలం అధికారులు, అర్చకులు మాత్రమే పాల్గొంటారు. ఈ సేవ కొలువు లేదా దర్బార్ ప్రతిరోజు ఉదయం 4:30 ప్రారంభమవుతుంది. శ్రీనివాసమూర్తికి షోడశోపచారాలు నిర్వహించి ధూప దీపహారతులు సమర్పిస్తారు. ఆ తరువాత అర్చకులు శ్రీవారి చేత, అంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చేత తాంబూలం, దక్షిణతో కూడిన బియ్యాన్ని దానంగా స్వీకరించి నిత్య ఐశ్వర్యోభవ అని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తారు. అక్కడ ఉన్న ఆస్థాన సిద్ధాంతి శ్రీనివాసునికి పంచాంగ శ్రవణం చేస్తూ, అంటే ఆనాటి తిథి నక్షత్ర యోగ కరణాలు వినిపిస్తూ ఆ రోజు జరిగే ఉత్సవాలను శ్రీవారికి తెలుపుతారు. అదేవిధంగా ఆ తర్వాత రోజు తిథి వార నక్షత్రాలను కూడా వినిపించి ఆ రోజు జరిపే ఉత్సవాలను కూడా శ్రీవారికి తెలుపుతారు. నిత్యం జరిగే అన్న వితరణ, అంటే అన్న ప్రసాదానికి విశేషమైన విరాళాలు ఇచ్చిన దాతల పేర్లను కూడా ఇక్కడ చదవడం విశేషం. అలాగే అక్కడ ఉన్న లెక్కల గుమాస్తా శ్రీవారికి సమర్పించిన ముందు నాటి రోజు ఆదాయ వివరాలు, అలాగే ఆర్జిత సేవల వల్ల వచ్చిన ఆదాయం, అలాగే హుండీ ద్వారా బంగారం, వెండి, రాగి లేదా ఇతర పదార్థాలు ఇలా మొదలైన వాటి నుంచి వచ్చిన ఆదాయాన్ని పైసలతో సహా లెక్క కట్టి ఆ శ్రీనివాసునికి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసుకొని అక్కడ ఉన్న అధికారులు సెలవు తీసుకుంటారు. ఇలా ప్రతి నిత్యం కొలువు శ్రీనివాసమూర్తికి ఏకాంతంగా ఈ సేవను నిర్వహిస్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అలాగే ఎవరిని అనుమతించకపోయినా టీటీడీ ఛానల్ వారు వెంకటేశ్వర భక్తి ఛానల్లో నమూనా ఆలయం చిత్రీకరించి సామాన్య భక్తులకు కనులారా వీక్షించే అవకాశాన్ని కల్పించారు. మీరు వీక్షించండి, తరించండి. అలాగే మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.